ఈరోజు అంబటి రాంబాబు ఆయన సోషల్ మీడియా అయినటువంటి ఇన్స్టాగ్రామ్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద ఒక అనుచితమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి క్రిమినల్ మైండ్ తోటి ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అతని ఉద్దేశం ఏంటంటే పెమ్మసాని గారి గురించి కనుక మాట్లాడితే గొప్ప లీడర్ అయిపోతాం అనే ఉద్దేశం అతనికి అనిపిస్తూ ఉంది. భారతదేశం నేల మీద న్యాయం జరిగిద్ది. పెమ్మసాని నువ్వు చేసిన అరాచకాలకి ఖచ్చితంగా నీకు సంఖ్యలు వేసి తీసుకెళ్తామని ఏఐ వీడియో చేసి స్వయంగా అతనే చేయించి అతని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలో నేను నాయకుడిని చెప్పుకున్నటువంటి అంబటి రాంబాబు ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. నీ అంతు తేలుస్తాం, నీ కథ తేలుస్తాం, నిన్ను భారత నేల మీద నిలబెడతాం, సంఖ్యలు వేసి తీసుకెళ్తామంటే నేరాలు చేశాడా? పెమ్మసాని గారు నేరాలు చేశారా? నీ దగ్గర టెక్నాలజీ ఉందనో లేకపోతే ఇంకోటి ఉందనో ఆ విధమైనటువంటి వీడియోలు చేసి ఏం సందేశం ఇవ్వాలనుకుంటా ఉన్నావు? నేరాలు చేయటం అంటే అవతల ఆడపిల్లలతోటి అసభ్యంగా మాట్లాడడం, తండ్రి వయసు ఉన్నటువంటి ఒక పెద్ద లీడర్లని వ్యక్తిగతంగా దూషించటం, వ్యక్తిగత హననం చేయటం, వాయి వరుస మరిసి సొంత బిడ్డలను కూడా బూతులు తిడతాం, తల్లి సమానులైనటువంటి వాళ్ళని లకారంతో తిడతాం. అట్లాగే మీ జగన్కి చెప్పండి. జగన్కి ఆల్రెడీ సంఖ్యలు వేసి తీసుకెళ్లారు. తండ్రిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దుబ్బేస్తే 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇంకా అనేకమైనటువంటి కేసులు మొత్తం కూడా ఈరోజు కోర్టు ముందుకొచ్చి ఆగిపోయి ఉన్నాయి. నువ్వు బరి తెగిస్తూ ఉన్నావు. నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చావు. ఎస్పీ గారికి చెబితే ఆయన కూడా వీళ్ళందరూ కావాలని నేరాలు చేస్తున్నట్టుగా ఉన్నారు అనే అన్నాడు. కావాలని నేరాలు చేస్తున్నట్టుగా అంటే మేమేమంటున్నామంటే లీడర్లు అవ్వాలంటే పక్కన వాళ్ళని దూషిస్తే లీడర్లు అవరు. నువ్వు జైలుకి వెళ్తే లీడర్లు అవ్వాలనుకుంటున్నారేమో. జైలుకి వెళ్తే మీ బ్రతికేదో రేపు మొన్న అంతకుముందు జైలుకి వెళ్ళారు, బూతులు తిట్టారు, అవినీతి చేశారు, అందరిని అవమానకరంగా మాట్లాడారు, వ్యక్తిగత హననం చేశారు, మర్డర్లు చేశారు, 11 సీట్లు పరిమితం అయ్యారు. రేపు పొద్దున మీకు ఒక్క సీటు కూడా రాదు. ఓకే, మీ సీట్లు వస్తాయా రావనే సంగతి పక్కన పడేసేయండి. ఈ విధంగా నువ్వు ఒక రాజకీయ పార్టీకి జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నావు. ఇలాంటి వీడియోలు చేస్తే నిన్ను ఏం చేయాలి? ఖచ్చితంగా పెమ్మసాని గారి మీద చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో, ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో, అంబటి రాంబాబు మీద ఖచ్చితంగా కేసు ఎఫ్ఐఆర్ అవుతుంది. అతన్ని మళ్ళీ జైలుకు పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.